హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని వెల్లిపాయలు నా స్టైల్. ముందు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాక కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి చాప్ చేసుకొని వేసుకొని కలుపుకున్నాం. అవి కాస్త కడిగలేని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నాక సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సాల్ట్ ఎంకరేజ్ చేయండి. అంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు మిక్స్ అయినట్టుంది, సారీ. తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని అదొకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మిల్ మేకర్ వేసి మనము ఉడకపెట్టుకున్నాం అంటే వేడి నీళ్ళలో వేసి చల్లారి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసుకోవాలి. మిల్ మేకర్ మొత్తం వేసేసుకున్నాక మంచిగా వాటర్ పిండి వేసుకున్న తర్వాత చక్కగా కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వెంటనే ఫ్రై అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒకసారి మంచిగా టేస్ట్ చేసినప్పుడు మీకు అలా అంతా ఏం అనిపించదు. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఒక 2-3 టైమ్స్ క్యాప్ పెడుతూ తీస్తూ 2-3 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుతూ సబ్ గోల్డెన్ కలర్లో వచ్చాక మిల్ మేకర్ అప్పుడు మనము అందులో ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ తినడు అన్నమాట నాన్ వెజ్. ఏమంటారు, ఆయన కోసము నచ్చిన మిల్ మేకర్ చేసి సాల్ట్, ఫస్ట్ టైం లైఫ్ అలాగే చక్కగా కలుపుకున్నాం. సారీ ఫస్ట్ టమాటో వేసుకోవాలి. అడుగంటుకుంటుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. బ్రౌన్ చూపిస్తున్న ఇప్పుడు విధంగా 2 టమాటోస్ బ్రౌన్ వచ్చాక టమాటో వేసుకొని చాప్ చేసుకొని కొద్దిసేపు చక్కగా కలుపుకొని కొద్దిసేపు క్యాప్ పెట్టి టమాటోని మంచిగా అలాగే మగ్గించుకోవాలి. చేసేదాన్ని. ఎక్కువ మగ్గకలేదు, కొంచెం ఇలా చేసిన టేస్ట్ అయినప్పుడు కారం మనం వేసుకుందాం. అందులోకి మీ తగినంత రుచికి తగినంత సాల్ట్, వేసుకోండి. మేము కొంచెం కారం కారం ఎక్కువ వేసుకొని తింటాము. కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. క్యాప్ వేసుకొని గ్రేటింగ్ కలిపి ఇంగ్రీడియంట్ మంచిగా అన్నాను క్యాప్ కదా, పెట్టేసి ఏం లేదు, డ్రై కోకోనట్ పౌడర్. 5 మినిట్స్ తర్వాత ఇది లేకపోతే ఎంతసేపు చేసిన ప్రాసెస్ కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ దీనివల్ల వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. పెద్దగా ఒకసారి వాడాలి. మీరు నా స్టైల్లో ట్రై చక్కగా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. క్యాప్ పెట్టుకొని ఖచ్చితంగా ట్రై 2 చేయండి. తినను minutes అనే 2 వాళ్ళు minutes. లొట్టలు వేసుకుంటూ తింటారు. Close చేసి. మీరు మళ్ళీ అనుకోవచ్చు ఈమె పెద్ద వంట అని. నేను పెద్ద వంట చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ మిల్ మేకర్ మాత్రం నేను సూపర్గా Minute చేస్తాను. అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై మన కర్రీని చేయండి. చూద్దాం. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. మీకు కూడా ప్రూఫ్ కావాలి కదా నేను ఎలా చేశాను ఏంటి అని. చూడండి, ఇప్పుడే నేను నా పిల్లలతో కూడా ఏమీ మాట్లాడకుండా వేసుకొని తీసుకెళ్తున్నాను. వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. వేడి వేడిగా ఉంది, ఇప్పుడే చేశాను కదా. చూడండి, సూపర్ అని చూపిస్తుంది. అంతేందుకు మా పాప కూడా తీసుకుంటుంది. చూడండి, చిన్న పాప వేడిగా ఉంది మమ్మీ. చూసారా, తినను అనే వాళ్ళు కూడా తింటారు. నా స్టైల్లో ట్రై చేయండి. ఎవ్వరు వచ్చినా నా స్టైల్ మిల్ మేకర్ అయితే బాగాలేదు అని చెప్పాలి. ఓకే, ఈ వీడియోకి ట్రై చేసి కామెంట్స్లో